హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం ప్రమాదకరంగా పెరుగుతోందని మనం ఎన్నో సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం. కానీ అసలు అది ఎంత వేగంగా పెరుగుతోంది, దానికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాల్లో శాస్త్రవేత్తలకు కూడా ఒక పెద్ద సందేహం ఉండేది. ఎందుకంటే ఉపగ్రహాలు, టైడ్ గేజ్లు చూపిస్తున్న సముద్ర మట్టం పెరుగుదల శాస్త్రవేత్తలు లెక్కించిన సంఖ్యలతో పూర్తిగా సరిపోలడం లేదు. ఇప్పుడు దాదాపు 60 ఏళ్లుగా ప్రపంచ శాస్త్రవేత్తలను వెంటాడుతున్న ఈ క్లైమేట్ మిస్టరీకి సమాధానం దొరికింది. ఎస్, అసలు సముద్రాలు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి, దాని వెనుక ఉన్నటువంటి భయంకరమైన వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనకు చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ అట్మాస్ఫెరిక్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు. ఈ అధ్యయనంలో టులెట్ యూనివర్సిటీ, ఎన్ఎస్ఎఫ్ నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ థామస్తో పాటు ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రముఖ సైన్స్ జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో హువాయి జెంగ్, లిజింగ్ చెంగ్, జాన్ అబ్రహాం వంటి ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. ఈ అధ్యయనం ప్రకారం 1960 నుంచి ప్రపంచ సముద్ర మట్టం ప్రతి ఏడాది సగటున 2.06 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోంది. కానీ గత 2 దశాబ్దాల్లో ఈ వేగం దాదాపు రెట్టింపైంది. 2005 నుంచి 2023 మధ్య ప్రతి ఏడాది 3.94 మిల్లీమీటర్ల వేగంతో సముద్ర మట్టం పెరిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ప్రధాన కారణం సముద్రాలు వేడెక్కడం. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడంతో సముద్ర జలాలు వేడెక్కి విస్తరిస్తున్నాయి. ఈ ఒక్క కారణమే మొత్తం సముద్ర మట్టం పెరుగుదలలో 43% వాటా కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. అయితే సముద్ర మట్టం పెరుగుదలకి మరో కారణం మంచు కరుగుదల. ఎస్, పర్వత ప్రాంతాల్లోని హిమానీ నదాలు 27% ప్రభావం చూపుతుండగా గ్రీన్లాండ్ ఐస్ షీట్ 15%, అంటార్కిటికా ఐస్ షీట్ మరో 12% వాటా కలిగి ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా 1993 తర్వాత గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు కరుగుదల వేగంగా పెరగడంతో సముద్ర మట్టం పెరుగుదల మరింత ప్రమాదకరంగా మారిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు శాస్త్రవేత్తలను ఇబ్బంది పెట్టిన అసలు మిస్టరీ ఏంటి? ఉపగ్రహాలు, తీర ప్రాంత టైడ్ గేజ్లు కొలిచిన సముద్ర మట్టం పెరుగుదల, సముద్రం వేడెక్కడం, మంచు కరుగుదల ఆధారంగా లెక్కించిన గణాంకాలతో పూర్తిగా సరిపోలడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు అయోమయంలో పడ్డారు. కానీ ఇప్పుడు మరింత అధునాతన ఉపగ్రహ కొలతలు, తీర ప్రాంత భూమి కదలికలను ఖచ్చితంగా కొలిచే పద్ధతులు, గ్రీన్లాండ్, అంటార్కిటికాలో మంచు నష్టాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేసి టెక్నాలజీతో ఆ గ్యాప్ను పూర్తిగా తగ్గించగలిగామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నాళ్లు సముద్రాలు ఎంత పెరుగుతున్నాయో చూస్తున్నాం, కానీ వాటి వెనుక ఉన్న అన్ని కారణాలను పూర్తిగా వివరించలేకపోయాం. ఇప్పుడు మెరుగైన టెక్నాలజీ, మెరుగైన విశ్లేషణలతో ఆ మిస్టరీకి సమాధానం దొరికింది అని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ థామస్కు చెందిన ప్రొఫెసర్ జాన్ అబ్రహాం తెలిపారు. ఈ పరిశోధన ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని శాస్త్రవేత్తలు ఇప్పుడు మరింత నమ్మకంగా అంచనా వేయగలుగుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. చూసారుగా, సముద్ర మట్టం పెరుగుదల అనేది ఇక భవిష్యత్తు ప్రమాదం మాత్రమే కాదు, ఇప్పటికే ప్రారంభమైన గ్లోబల్ రియాలిటీ అని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సముద్రాలు నెమ్మదిగా వేడిని గ్రహించడం, భారీ మంచు పర్వతాలు క్రమంగా కరుగుతూ ఉండడం వల్ల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గించినా కూడా సముద్ర మట్టం ఇంకా శతాబ్దాల పాటు పెరుగుతూనే ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.